ఈరోజు ఒకవేళ ఉదయం లేచిన తర్వాత నీ ఇంటిలో నువ్వు సంతోషంగా ఉండాలని అనుకున్నావు అనుకో, ప్రతిరోజు ఒకవేళ నీ భార్య భర్తల మధ్యన ఏం మాట్లాడినా ఒకవేళ ఏదో ఒక బాధో వేదనో గొడవ అవుతుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు చేసే పని ఇదే. ఎక్కడ గొడవ అవుతుందో ఇక మనం మాట్లాడడం మానేద్దామని సైలెంట్ అయిపోతూ ఉంటారు భార్య భర్తలు చాలామంది. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఏ విషయంలో అక్కడ గొడవ వస్తుందో ఆ సందర్భాన్ని గ్రహించి దాని విషయంలో ఒకరినొకరు తగ్గించుకొని ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇలా కూడా ఉంటారు. ఇప్పుడు మీరు కనుక ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళారు, ఒక 10 మందిలో మీకు వారితో గొడవ అవుతుందనుకో, అక్కడ మీరు చేయలేకపోతున్నారు. అప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనతో పాటు ఇంకో 9 మంది పని చేస్తున్నారు, మనకే ఎందుకు గొడవ వస్తుంది? మిగతా 9 మంది ఎందుకు చేయగలుగుతున్నారు? అంటే ప్రాబ్లం వాళ్ళలో ఉందా? చెప్పండి. బలహీనత మనలో ఉందా, వారిలో ఉందా? సరే, ఇప్పుడు ఈ 9 మంది కూడా ఒక తప్పు అనుకుందాం. ఇప్పుడు ఇంకో చోటకు వెళ్ళారు, ఒక 20 మందిలో చేస్తున్నారు. మరలా అక్కడ మీరు కనుక ఒకవేళ కొనసాగించలేకపోయారు అనుకోండి, మరలా అక్కడ కనుక మీరు కనుక వారితో ఉండలేకపోయారు అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం అక్కడ ఉందా, మనలో ఉందా? మనం ఏం చేయాలి? జాగ్రత్తగా గుర్తించాలి. అందుకోసమే మనం వాక్యం చెప్పే ముందు ఒక మాట చెప్పాను కదా, ఫైండ్ యువర్ ఎనిమీ, రికగ్నైజ్ యువర్ ఎనిమీ. నీ జీవితంలో నీ ఎనిమీ ఏంటో నువ్వు తెలుసుకో, నీ శత్రువు ఏంటో తెలుసుకో. నీలోనే ఉంటుంది శత్రువు, నీతోనే ఉంటుంది. అది బలహీనత రూపంలోనో, అలవాటు రూపంలోనో, ఈ లోక సంబంధమైన పరిస్థితుల రూపంతోనో నీలో ఉంటుంది కనుక దానిని నువ్వు జయించడం కోసం నువ్వు గుర్తించాలి.